హలో అండి, నమస్తే. ఈరోజు పెసలు ఉంటుంది కదా, గ్రీన్ మూంగ్, దాంతో ఈ చపాతీల్లోకి నేర్చుకోవడానికి చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా అనమాట. ఎర్రగా వేయించుకోవాలి. ఇది చూడండి, ఇందులో కారం, ధనియా పొడి వేసేసానండి. పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు ఇవాళ పెసలు పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు నాలితే చాలండి, అయిపోతుంది. కొద్దిగా వేయించి కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు ఈ మసాలాలన్నీ కలిపెట్టుకొని, ఇందులో ఏం పడదండి, కొబ్బరి ఏం ఉండదు. ఇదే అన్నమాట. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. చూడండి, 2 నిమిషాలు వేగనిచ్చి ఇప్పుడు అయిపోయిందండి. పచ్చివాసన ఇంత పోయి ఉంటుంది. మన ఉప్పు కారం కూడా బాగా పట్టుంటుంది పెసలకి. ఇప్పుడు నీళ్ళు వేసేయాలండి. ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది. 2 విజిల్లకు ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అండి. తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా అయిపోయేది. 2 విజిల్లకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అయిపోయిందండి రెడీగా. ఇప్పుడు డిష్ దీంట్లో తీసుకుంటాం. ఇది అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలన్నమాట. అయిపోయిందనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థం అన్నమాట. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. చపాతీల్లోకి, దోశల్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా చపాతీల్లోకి బాగుంటుంది. పెసల పులుసు చూడండి, ఇలా చపాతీల్లోకి ఇది బాగుంటుంది అన్నమాట. పెసల పులుసు కర్రీ.